హాయ్ హలో ఎల్లరికూ నమస్కారం. మీలో టర్కిష్ ఐస్ క్రీమ్ ని ఎంతమంది టేస్ట్ చేసి ఉంటారు? కాదు టర్కిష్ ఐస్ క్రీమ్ వాళ్ళు మీలో ఎంతమందితో ఆడుకుని ఉన్నారు? నాతో అయితే బాగానే ఆడుకున్నాడనే చెప్పాలా. యూట్యూబ్ లో నేనైతే చాలా వీడియోస్ చూసాను వీళ్ళయ్యి. దొరికితే ట్రై చేద్దామని చూస్తా ఉన్నాను, కానీ ఆ రోజు అలా లైవ్ లో చూడగానే ఎందుకో నాకు కూడా కాసేపు ఆడుకోవాలనిపించింది. బట్ ఇక్కడ చిన్నపిల్ల వాడితో ఆడుకున్నట్టు అనిపించింది. కాసేపు ఆ బుడ్డిదాని ఆశలు చూసేసి తర్వాత మనం కూడా ఒక ట్రైల్ చేసేద్దామని వెళ్ళిపోయాం. గుర్తుపెట్టుకోబోయే లైఫ్ లో అన్ని అయితే ట్రై చేయాలి. మీరు దీన్ని ట్రై చేయాలంటే బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఫినిక్స్ మాల్ అయితే ఉంది ఈ టర్కిష్ ఐస్ క్రీమ్. ట్రై చేసేయండి. మీరు ఇక్కడ తినే నార్మల్ ఐస్ క్రీమ్సే ఉంటాయి, బట్ మీరు టర్కిష్ ఐస్ క్రీమ్ వాళ్ళతో ఆడుకోవాలి లేకపోతే వాళ్ళు మీతో ఆడుకోవాలంటే మాత్రం అక్కడికి వెళ్ళి పక్కనోడి టోకెన్ ఇస్తే వాడే మీతో ఆడుకుంటాడు కాసేపు. నేనైతే వాడిని ఫస్ట్ నుంచి పురిటి కొట్టించడానికే ట్రై చేశాను, కానీ మనోడు కోన్ పట్టుకుంటే ఐస్ క్రీమ్ అంటాడు, ఐస్ క్రీమ్ పట్టుకుంటే కోన్ అంటాడు. అందుకే నేను డైరెక్ట్ గా పెద్ద స్పూన్నే పట్టుకున్నాను. ఆ స్పూన్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోమాకండి, వాడి చేతిలో ఉన్నదే. నాకు తెలుసు మీరు ఎక్కడికో వెళ్తారని, అందుకే నేను మీకు క్లారిటీగా చెప్తున్నా. వాడేమో నా కోన్ ఎక్కడికి పోయింది అంటాను. నేను అక్కడ ఉందని చూపించి, అది కాదు నా చేతిలో ఉన్న కోన్ కావాలి అంటాడు వాడు. నేను యాక్చువల్గా అయితే చాక్లెట్ ఫ్లేవర్ అయితే తిన్నాను ఐస్ క్రీమ్ లో చాక్లెట్ ఫ్లేవర్ ఏంటండి, చాక్లెట్ అయితే నచ్చగా డైరెక్ట్ గా వెళ్ళి, కానీ వాడి కాడున్న ఫ్లేవర్ లో నాకు తెలిసింది ఒక చాక్లెట్ తప్పితే ఏం తెలియలేదు ఫ్లేవర్. అందుకే నేను ఆ చాక్లెట్ తీసుకొని తినాల్సి వచ్చింది. బట్ ఏ మాటకి ఆ మాట చెప్పాలి, కానీ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఐస్ క్రీమ్ ప్రైస్ అయితే నన్ను అడగమాకండి, కానీ ఒక్క స్కూప్ కి అంత పెట్టడం అవసరమా నాకే అనిపించింది. కానీ కొన్ని వాటికి పెట్టే వాటిలో ఎంజాయ్మెంట్ ఉంటది కదా అని పెట్టేస్తాం అంతే, ఇలా కొంతసేపు ఆడుకోవచ్చు కదా అని. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పెద్దోళ్ళైనా కానివ్వండి అప్పుడప్పుడు చిన్నపిల్లల్లా మారాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. లేకపోతే ఇప్పుడు ఉంటున్న ఈ టాక్సిక్ లైఫ్ కి ఫసక్ అయిపోతారు అంతే, ఓన్లీ వన్స్. నేనైతే ఫైనల్ గా కోన్ అయితే పట్టేసుకున్నా. కోన్ పట్టుకుంటే వాడేమో క్రీమ్ అడుగుతాడు, అందుకే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం కదా అని ఉన్న కోన్ అయితే తినేస్తున్నా. అది కూడా మంచి తియ్య ఉంది. అలా ఒక్కొక్కటిగా అన్ని కోళ్ళని తింటా ఉన్నా. అలా మనం వెళ్ళామో లేదో వాడి గిరాకీల మీద గిరాకీలు వచ్చి నేను వెళ్ళేదాకా ఈగలు తోలుకుంటున్నాడు. అట్లుంటది మనతోని. మరి నేనేమో నా ఐస్ క్రీమ్ ఎప్పుడు లోపల నుంచి బయటకు తీస్తాడా ఆవురావురమంటూ తిందామని ఉన్నా, కానీ వాడు అంతసేపు దాంట్లో లోడి ఒక చిన్న మొక్కని బయటికి తీసాడు. ఇక మళ్ళీ గేమ్ స్టార్ట్ అని చెప్పాడు. మనకేంలో తినడానికి ఇంకో కోన్ వస్తుంది, మనం పెట్టిన మనీకి ఇక్కడే మనం న్యాయం చేయొచ్చు అనుకున్నా, కానీ వాడు ఏ కాడికి నాకు కోనే ఇస్తాడే ఐస్ క్రీమ్ ఇవ్వకుండా. ఎలాగైనా ఈసారి ఐస్ క్రీమ్ని పట్టుకోవాలని చాలా ట్రై చేశాను, కానీ కోనే ఎరిగిపోయింది ఫైనల్గా. బట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయాలని అనిపిస్తుంది. నాకు తెలుసు అక్కడున్న వాడితో ఆడుకుంటే అక్కడున్న కోన్స్ను మొత్తం తినేయాలనిపిస్తుంది. అందుకే మీకోసం మాత్రమే నేను ప్రైజ్ అయితే చెప్తాను. అక్షరాల 198 రూపాయలు మాత్రమే, జిఎస్టీ మళ్ళీ ఎక్స్ట్రా. మళ్ళీ మోడీ తాత ఒప్పుకోడు కదా. వాడైతే నేను ఎక్కడ కోన్స్ అన్నింటిని వేస్ట్ చేస్తానని ఆడుకొని వాడే కోన్స్ మొత్తం తీసేసుకున్నాడు. నా పక్కన నాకైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది నెక్స్ట్ ఇట్లా ఆడడానికి. ఎంతైనా యూట్యూబ్ షార్ట్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ ఇట్లాంటి రీల్స్ చూసినప్పుడు మనం కూడా చేసుంటే బాగుండేది అని అనిపిస్తూ ఉండే. బట్ ఫైనల్ గా దట్ డే వచ్చేసింది అండ్ సాటిస్ఫై అయ్యాను బాగా. మంచి ఫన్ గా అయితే ఉంది, మీరు ట్రై చేసేయండి. మా నోడికి మాత్రం నన్ను ఆడుకోవడంలో ఇంకా ఎక్కువ ఫన్ వచ్చినట్టు అనిపించింది. నా ఐస్ క్రీమ్ మాత్రం నాకు ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు వాడు. వీళ్ళకాడైతే నాకు చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే కనిపించాయి. అండ్ నాతో ఆడుకోవడం అయిపోయింది అనుకున్నా కానీ ఆడుకుంటూనే ఉన్నాడు ఇంకా చివరి దాకా కూడా. అప్పటిదాకా కోన్స్ ఐస్ క్రీమ్ తో ఆడుకున్నాడు, ఇప్పుడు టిష్యూ పేపర్ తో ఆడుకుంటున్నాడు. కానీ అప్పటికే ఒక పెద్ద క్యూ వచ్చేసింది అక్కడ. ఇక ఫైనల్ గా నా చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చూడగానే ప్రాణం లేసి వచ్చేసింది నాకు. ఇచ్చేస్తాడు అనుకున్నా, దానికి వాళ్ళ ర్యాపర్ చుట్టాడు, కోన్ వేసాడు, టిష్యూ పెట్టాడు. కానీ అటు తిరిగి మన ఐస్ క్రీమ్ మనకి ఫైనల్ గా వచ్చేస్తుంది అనుకునే లోపే టేస్ట్ చేయమని చెప్పేసి ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయమని చెప్పేసి నా నోట్లో టిష్యూ అయితే కుక్కేసాడు లోపలికి. ఇన్ని అవమానాలు నేను భరించలేను, నా ఐస్ క్రీమ్ నాకి నేను వెళ్ళిపోతా అన్నా కూడా ఒప్పుకోలేదు. హైఫై ఇచ్చి మరి వెళ్ళిపో అని చెప్పాడు. ఫైనల్ గా ఏం చేశాడంటే ఐస్ క్రీమ్ ఇచ్చాడు కానీ టిష్యూ మర్చిపోయాడు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగా టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేయాలన్న వాళ్ళకి, ఎక్కడ ఉంటుందో తెలియదన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో వీలైతే ఒక లైక్ కూడా వేసేయండి. వెళ్ళి మళ్ళీ వచ్చేస్తా మరి.